ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31, 2026వ సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2026వ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభమవడం, అందులో 1వ తారీఖున రోహిణీ నక్షత్రం అయింది. గురువారం రోజున రోహిణీ నక్షత్రము, అందులో గురువారము. గురు అంటే గురువు యొక్క రోజు, చంద్రుడి యొక్క నక్షత్రము. అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది. ఇది చాలా విశేషంగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమి రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 11. చూడండి, ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితిగా ఉండగా 11 రూపాయలు ఖర్చు పొంచి ఉంది, కేవలం 2 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంది. అంటే మీరు -9% ఉన్నారు. కనుక ఆడంబరాలకు దూరంగా ఉండండి, ఆర్భాటాలకు దూరంగా ఉండండి. విందులని, వినోద యాత్రలని, అపోహలకు వెళ్ళారా, సర్వము అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. దీనివలన మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 7. మీ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారికి డబ్బులు కానీ వస్తువులు కానీ ఇచ్చారా, తిరిగి రాకపోగా వారి చేతనే మీరు అవమానాలు పడడం, నిందలు పడడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కడం, అనేక రకాలమైన ఈతి బాధలకు మీరు కేంద్ర బిందువు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఉన్నదాన్ని ఇచ్చుకోవడం ఎందుకు, లేని అపవాదులు మూట కట్టుకోవడం ఎందుకు, అనారోగ్య సమస్యలను పీక మీద తెచ్చుకునేదానికన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సూర్య నమస్కారం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో ప్రతిరోజు దుర్గామాత దర్శనం, వీలైతే ప్రతి మంగళవారం లేకపోతే ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఎందుకనగా రాశిలోకే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉంది కనుక పుష్కర స్నానం వలన సకల దోషాలు తొలగిపోతాయి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు,
రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తులు, అలాగనే సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.